హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కుడాలు ఎలా చేయాలో చూద్దాం. ఉండాలి. ఒక కప్పు నొక్కి 2 కప్పులు వాటర్ పోసుకుని స్టవ్ మీద ఎన్ని పెట్టుకుని ఒక కప్పు నొక్కి 2 కప్పులు వాటర్ పోసుకుని టేస్ట్కి సరిపడ్డా సాల్ట్ వేసుకుని దాంట్లో ఒక గంట ముందుగా అరకప్పు శనగపప్పు నానబెట్టుకుని 2 సార్లు కడిగేసి 2 సార్లు కడిగి పెట్టుకుని శనగపప్పు అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గంట నానబెట్టుకుని శనగపప్పుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కడిగి నానబెట్టుకుని శనగపప్పు కూడా దాంట్లో వేసుకుని ఒక 2 స్పూన్లు కప్పు నొక్క అరకప్పు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది, కమ్మగా ఉంటాయి. నానబెట్టుకున్న శనగపప్పుని కూడా నీళ్ళలో వేసేసుకుని ఎసట్లో సాల్ట్ వేసుకున్నాం కదా. ఒక చిన్న కొబ్బరికాయ ముక్క చిన్న ముక్కల కింద 2 స్పూన్లు ముక్కలు వేసుకుని దాంట్లో ఎసరు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న బియ్యం నూకని కొబ్బరికాయ ముక్కలు కూడా వేసి దాంట్లో కలిపేసుకుని నీళ్ళు ఎసరు బాగా మరిగిపోయింది కదా, ఆ ఎసరులో ఉడికిపోతాయి శనగపప్పు కూడా వేసుకుని ముందుగా రెడీగా పెట్టుకున్న బియ్యం నూకని దాంట్లో వేసి కలుపుకుని కొంచెం మూత పెట్టుకుని అది ఉడికిన తర్వాత ఫ్యాన్ కింద చల్లారబెట్టుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఉండలు చేస్తే బాగా అవుతాయి. ఉండలు చల్లారబెట్టేసుకుని ఉండలు చేసుకుని ఉడికిపోయింది నూక ఫ్యాన్ కింద చల్లారబెట్టుకుని ఉండలు చుట్టేసుకుని మళ్ళీ చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చుట్టేసుకుని స్టవ్ మీద మళ్ళీ ఇడ్లీ పాత్ర పెట్టుకొని స్టవ్ మీద అన్నీ చుట్టేసుకున్నాం. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అడుగు రేకులో చేసుకున్న ఉండ్రాలన్నీ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల ఆయిల్ పెట్టి ఉడకనిస్తే అయిపోతుంది. కమ్మటి ఉండ్రాలు రెడీ అయిపోతాయి. కుడియాలు కూడా అంటాం, ఉండ్రాలు అంటాం. వినాయక చవితి కనుక సింపుల్గా చేసుకోండి, అయిపోతాయి కుడియాలు. ఒక 10 నిమిషాలు ఆయి పెట్టుకొని తీసుకుంటే వేడివేడిగా కమ్మటి ఉండ్రాలు రెడీ అయిపోతాయి.